ఈ ధృతరాష్ట్రుడు యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? పిచ్చి వ్యామోహం. ఎవరంటే పిచ్చి వ్యామోహం తెలుసా? కుమారుడు అంటే పిచ్చి వ్యామోహం. మీరు అడగచ్చు, అయ్యా తల్లిదండ్రులకు ఆ మాత్రం ప్రేమ ఉండకూడదా పిల్లలంటే? వాళ్ళ పిల్లల పైన ప్రేమ లేకపోతే ఇంకెవరి పైన ఉంటుంది? అంటే పిల్లల పైన ప్రేమ ఉండొచ్చండి, కానీ వ్యామోహం ఉండకూడదండి. ప్రేమ ఉంటే ఏం చేస్తారు తెలుసా అండి? ఎప్పుడెప్పుడు మంచి చెప్పాలో ఆ సమయంలో మంచి చెప్తారు. వ్యామోహం ఉంటే ఏం చేస్తాను తెలుసా అండి? వాడు బాధపడకూడదు అని గారాబం చేస్తారు. గారాబం ఎప్పుడు కూడా మంచిది కాదండి. చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎలా అయితే ఇప్పుడు మనం చూస్తామో ధృతరాష్ట్రుడి యొక్క చరిత్ర, అప్పుడు మనకు అర్థమైపోతుంది. పిల్లల్ని గారాబం చేయటం చేత ఏంటి మనకొచ్చే ఒక గొప్ప దురదృష్టము, అలానే మంచి మాటలను వినకపోవటం చేత కలిగే ఏంటి ఇబ్బంది అనే విషయం ధృతరాష్ట్రుడి యొక్క జీవితం అధ్యయనం చేస్తే మనకు తెలిసిపోతుంది. నిజంగా ఒక విషయం చెప్తానండి. చాణక్య నీతిలో చెప్తారు ఎలా పిల్లల్ని పెంచాలి. తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటో తెలుసా? 5 సంవత్సరాలు వరకు పిల్లలు ఎప్పుడైతే వస్తారో అప్పటి వరకు లాలయేత్ అంటే గారాబం చేయొచ్చండి. ప్రేమతో పెంచొచ్చు పిల్లల్ని. ఎప్పటి వరకు? 5 సంవత్సరాలు. నెక్స్ట్ 10 సంవత్సరాలు తాడయేత్ అని చెప్తారు చాణక్యులు. తాడయేత్ అంటే ఒక కర్ర పట్టుకొని కొట్టడం కాదండి. తప్పు చేసినప్పుడల్లా ఇది తప్పు, ఇది కరెక్ట్ అని నిక్కచ్చిగా చెప్పడం. ఎప్పుడు? 5-15 సంవత్సరాల వరకు. 15 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తాయో మిత్రవత్ ఆచరేత్ అని అంటారు. ఒక మిత్రుడు ఎలా అయితే ఉంటాడో అలా చూసుకోవాలి పిల్లల్ని. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పేంటో తెలుసా అండి? 15 సంవత్సరాల వరకు వాడిని గారాబం చేసి, 15 సంవత్సరాల తర్వాత వాడు ఎవరి మాట వినడండి. ఎందుకంటే ఒక యవ్వనం అనే కొమ్ములు వచ్చేస్తాయి కాబట్టి ఆ సమయానికల్లా. ఆ కొమ్ములు ఇచ్చిన వాడు ఎవ్వరు కూడా ఇంకా నేనే గొప్ప వ్యక్తిని ఈ ప్రపంచంలో, నాకున్నంత తెలివి ఇంకెవ్వరికి లేదు అనే ఒక భావన వచ్చేస్తుందన్నమాట. అది ఆ వయస్సు యొక్క ప్రభావం. చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి? 15 సంవత్సరాల వరకు గారాబం చేసి, 15 తర్వాత ఎప్పుడైతే వాడు మాట వినటం ఆపేస్తాడో, అప్పుడు వాడు ఎనకాల కర్ర పట్టుకొని నించుంటారన్నమాట. అప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేయండి, వినరు పిల్లలు. ఎలా పెంచాలి పిల్లల్ని అనంటే ధర్మంగా పెంచండి. పిచ్చి పిచ్చి సీరియల్లు, పిచ్చి పిచ్చి సినిమాలు, పిచ్చి మాటలు, పిచ్చి తిరగటాలు ఇవన్నీ పక్కన పెట్టి, ఎంతవరకు మనం రామాయణ, భాగవతాది గ్రంథాలు నేర్పించటం, చక్కగా మన ఆధ్యాత్మిక సంస్కృతిని నేర్పించటం, మ్యూజిక్, మృదంగ, ఎన్ని అద్భుతమైన మంచి పాజిటివ్ ఎంగేజ్‌మెంట్. ఏం చేయాల్సిన అవసరం లేదండి పిల్లల్ని. కేవలం వాళ్ళకొక మంచి మార్గాన్ని చూపించడమే తల్లిదండ్రులుగా మనం చేసే ఒక పెద్ద ఉపకారం వాళ్ళకి.